శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు జూలై 10 నుండి 30వ తారీఖు వరకు గ్రహాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు మీ రాశికి అనుకూలమైనటువంటి బలాన్ని ఇస్తున్నాడు. గురుగ్రహం జ్ఞానాన్ని, ఆర్థిక అవకాశాలు పెంచుతున్నాడు. శని మీ కష్టానికి తగినంత ప్రతిఫలం అందించే స్థితిలో ఉన్నాడు. రాహు కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు చేస్తాడు. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాడు. ఈ కళ్ళలో తొందరపాటు నిర్ణయం కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయం మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఈ నెల మీకు ఉద్యోగస్తుల ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్, పెంపు, జీతం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు, నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి సంస్థల నుండి మీకు పిలుపు వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రభుత్వ రంగంలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఈ పర్మిషన్స్ లేదా డాక్యుమెంటేషన్స్ లేదా టెండర్స్ అవన్నీ ఉంటాయి కదా. ప్రభుత్వ ఉద్యోగం బదిలీ, పదోన్నతి, ప్రత్యేక బాధ్యతలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేట్ ఐటీ రంగం, బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయ పరంగా మార్గాలు పెరుగుతాయి. పాత బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించి పొదుపైన దృష్టి చక్కగా ఉంటుంది. బలమైన ఆర్థిక స్థితి, సమాజంలో ఒక గొప్ప పరిస్థితితో మీ యొక్క బిజినెస్ కి ఏదైనా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మంచి అవకాశాలు, చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒప్పందాలన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. వస్త్రం, బంగారం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు, నిర్మాణ రంగం, డిజిటల్ వ్యాపారంలో ఆదాయం కనిపించే అవకాశాలు ఉన్నాయి. న్యూ పార్ట్నర్షిప్ లేదా ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా బంధుమిత్రులలో తీసుకుంటే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. శుభకార్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అపార్థాలు వెంటనే పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇంకా ప్రేమికులు, దంపతుల మధ్యలో ఉన్న సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేసుకునే వారికి, ప్రేమించుకునేవారు మీ పెద్దవాళ్ళని అంగీకరించి పెళ్లి చేసుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు. కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, సంగీత రచన, యాంకరింగ్ ఉన్న వారికి, టెలివిజన్లో ఉన్న వారికి, అన్ని వారికి ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తాయి. రాజీ మార్గంతో కాంప్రమైజ్ అయ్యి విత్డ్రాల్ చేసుకోండి. కేసు అన్ని కూడా సెట్ అయిపోతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి, వ్యాపార ఒప్పందాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటాయి. ఎక్కడెక్కడో మీ యొక్క వీసా స్టక్ అయ్యి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చక్కగా ఉంటాయి. షేర్ మార్కెట్లో మంచి మంచి ఇన్వెస్టర్స్ పెట్టండి. మళ్ళీ యొక్క పవర్ సెక్టార్స్లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. కొన్ని కంపెనీస్ని మీరే రీసెర్చ్ చేసి ఆ 52 వారాలు ఎలా ఉన్నాయో చూసుకొని చేసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ అంటారా, భూములు, ఇల్లు కొనుగోలు అంతంత మాత్రంగానే ఉందని కూడా చెప్పొచ్చండి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొత్త పనులు చేసుకుంటూ కానీ మీకు సేల్స్ ఉంటుందని కూడా చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ కొంచెం బాగాలేదు. ఇంకా హోటల్స్, హాస్పిటల్, ట్రావెల్, కన్సల్టెన్సీ, బ్యూటీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్ల ఆదరణ పెరిగే అవకాశాలు ఈ నెల బాగుంది. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మెడ లేదా భుజాల నొప్పులు స్వల్పంగా ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకొని వ్యాయామం చేయడం మంచిది. రైతులకి ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, పశుపోషణ రంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ పథకాల నుండి ద్వారా కూడా మీకు ప్రయోజనం పొందే అవకాశాలు, సబ్సిడీస్ లాంటివి వచ్చే అవకాశం ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు పెడతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11వ తారీఖున, 17,
18, 23, 29 ఇవన్నీ కూడా మీకు మంచి రోజులు చెప్పచ్చు ఈ నెల. దాని తర్వాత అదృష్ట సంఖ్య చెప్పుకుంటే 2 మరియు 8 బాగా ఉంటుంది. అదృష్ట రంగులు తెలుపు లేదా ఆకుపచ్చ మరియు గులాబీ రంగు కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు ఆగ్నేయం అని చెప్పొచ్చు. మీరు ఏం చేయాలంటే పరిహారం, శ్రీ మహాలక్ష్మి దేవిని తెల్లని పూలతో అర్చించి శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పి, శ్రీ మాత్రే నమః అని చెప్పి 108 సార్లు ఆ కుబేర దీపాన్ని వెలిగించి, సోమవారం శివాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి కుటుంబ సభ్యుల పేరుతో సంకల్పం చేయించండి. చాలా అద్భుతంగా ఉంటారు. తెల్లని బియ్యం, పాలు, పెరుగు, పంచదార, తెల్లని వస్త్రం లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి విద్య నేర్పించడం లాంటి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం, కొత్త అవకాశాల కాలంగా కనిపిస్తుంది. ఓపిక, వివేకం, సమయపాలన పాటిస్తే ఈ 20 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నా అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయని కూడా చెప్పొచ్చు ఆన్సర్. ఎలా ఉంటుందంటే, ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయ నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే అవన్నీ కూడా వైరస్ వచ్చేవి అన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగానే ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు, వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావన. ఆహా, వీళ్ళు చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇంత ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి. ఫస్ట్, ఆ ఇల్లు ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది, ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతున్నారు. ఆ ఇంటి ముందర అశుభం కనబడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుంది కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయినంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు, ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో, అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు. అయితే పరిశుభ్రత, సంప్రదాయం, అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం,
దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం. విజయవస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్లో తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు, అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి, విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయవస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వాలి. అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా? అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమేజినేట్ చేసేదా? అదే అద్భుతం, సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూసారా? చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వారి వారి శక్తిని బట్టి. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్ గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత. ఆ ఉండడం ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని బట్టి. కాబట్టి సెంటిమెంట్ కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని. అది విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుంది కదా. ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్ళారు. భవతి భిక్షాన్ దదాతు దేహి కదవతి భిక్ష, మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఆ ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడపోతే ఒక కుళ్ళిపోయిన ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేదవాడి దగ్గర. కాలడి క్షేత్రంలో, కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో, అలాంటి క్షేత్రంలో
ఆవిడ వచ్చి తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే, అంగం హరే పులగభూషణ వాసయంతి అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట. ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు, డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. కృషి చేస్తూ